ఇరాన్ అధ్యక్షుడు రైజీ దుర్మరణం వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగులు అది అందరి కళ్ళు కూడా ఇజ్రాయెల్ మీదనే ఉన్నాయి. కాకపోతే అది ప్రకృతిని ఇజ్రాయెల్ అయితే సృష్టించదు కదా. అదే ఇప్పుడు ప్రధానమైనటువంటిది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ దుర్మరణం చెందడంతో ప్రపంచ దేశాలు అయితే ఒక్కసారి ఆశ్చర్యపోయినాయి. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ రైసీ ప్రమాదానికి గురి కావడం అన్నటువంటి చర్చనీయాంశమైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయెల్ పాత్ర ఉందా అన్న అనుమానాలు అయితే అనేక దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెల్లవీస్ అంటే ఇజ్రాయెల్ స్పందించింది. రైసీ మరణంలో తమకు ఎట్లాంటి ప్రమేయం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలకు స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ సిరియాలో ఇరాన్కి చెందిన జనరల్ నెతన్యాహు సైన్యం మట్టుపెట్టడం తీవ్ర ఉద్రిక్తలు దారితీసేందుకు ధీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్ శత్రుదేశంపై డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిని ఇజ్రాయెల్ దళాలు నిర్వహించినప్పటికీ ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయచ్చు అన్నటువంటి ఆందోళన నెలకొంది. ఇలా హమాస్ యుద్ధం, సిరియా సంక్షోభం, ఎర్ర సముద్రంలో దాడులు తదితర కీలక పరిణామాలు ఏకకాలంలో తెరకపోయి తీసుకొచ్చినటువంటి రైసీ దుర్మరణం పాలయ్యాడు. ఇరాన్లో కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు శక్తివంతమైన నేతలు ప్రమాదంలో చనిపోవడం వెనకాల విదేశీ లేదా స్థానిక శత్రువుల ప్రమేయం ఉందా అన్న అనుమానాలు కూడా మొదలైనవి. ఇదే సమయంలో చిరకాల శత్రువు ఉన్న ఇజ్రాయెల్ పాత్రను తోసిపుచ్చలేమనే కథనాలు కూడా వచ్చినాయి. ఇరాన్తో పాటు అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు ఉండేటప్పటికీ, అంతేకాకుండా ఇరాన్లో అనేక మంది అణుశాస్త్రవేత్తలు కూడా ఇజ్రాయెల్ హత్య చేసినటువంటి లెక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం, దీని వెనక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు అయితే మొదలైనవి. అయితే అధ్యక్షుడిని అంతమొందించే సాహసం చేయకపోవచ్చని, ఒకవేళ అదే చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాదన కూడా ఉంది. వీటన్నిటి మధ్యన తోసిపుచ్చింది ఇజ్రాయెల్. ఒకవేళ చేశానని చెప్పుద్ది, బట్ అది ప్రకృతి వైపరీత్యం లాగానే కనబడుతుంది.